స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మోడీకి కేసీఆర్కి ఉన్న ఎమోషనల్ ఓటు పోయిందా? ఒకే సమయంలో కేంద్రంలో మోడీ, తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. ఇద్దరు 2 సార్లు గెలిచారు. అయితే మూడవసారి కేసీఆర్ ఓటమి చెంది ప్రతిపక్షానికి పరిమితమైతే బీజేపీ మాత్రం సొంతంగా మెజారిటీ రాని నేపథ్యంలో మిత్రుల మీద ఆధారపడి అధికారాన్ని దక్కించుకుంది. ఇక ఎమోషనల్ కనెక్షన్తోనే మోడీ అయినా కేసీఆర్ అయినా చాలా కాలం రాజకీయాలు చేశారు అని అంటారు. ప్రజలతో ఆ విధమైన బాండింగ్ కానీ, ఎమోషనల్ టచ్ కానీ వారు ఏర్పాటు చేసుకుని వరుస విజయాలను అందుకున్నారు అన్నది ఒక విశ్లేషణ. అయితే ఇటీవల కాలంలో కేసీఆర్ అయితే ఓటమి చెంది విపక్ష నేతగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని నడిపిస్తున్న మోడీకి మాత్రం అపజయాలు ఎదురవుతున్నాయి. తాజాగా జరిగిన 13 అసెంబ్లీ సీట్ల ఉప ఎన్నికల్లో కేవలం 2 సీట్లు మాత్రమే బీజేపీ దక్కించుకుంది అంటే ఎలా అర్థం చేసుకోవాలి అన్న చర్చ అయితే తీవ్రస్థాయిలో జరుగుతోంది. దీనికంటే ముందే 2024 సార్వత్రిక ఎన్నికల్లోనే నరేంద్ర మోడీకి కన్ను లొట్టబోయిన చందంగా రిజల్ట్ దక్కింది. సింపుల్ మెజారిటీని సైతం అందుకోలేని విధంగా బీజేపీ పరిస్థితి తయారైంది. దాంతో తెలుగుదేశం అధినాయకుడు చంద్రబాబు, బీహార్కి చెందిన జేడీయూ అధినేత నితీష్ కుమార్ల సహకారంతోనే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణలో చూసుకుంటే కేసీఆర్కి 2 సార్లు కలిసి వచ్చిన తెలంగాణ వాదం, భావజాలం, సెంటిమెంట్ అంతా కూడా ఒక్కసారిగా ఎగిరిపోయింది. అందుకే 2023 చివరిలో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ ఓటమి పాలు అయ్యారని అంటారు. ఇక ఏపీలో చూస్తే వైఎస్ఆర్ సెంటిమెంట్ గట్టిగా పనిచేయబట్టే జగన్ ఏపీకి ఒకసారి సీఎం అయ్యారని అంటున్నారు. అది కాస్త 2024 ఎన్నికల్లో గాయబ్ కావడంతో జగన్ సైతం మాజీ సీఎం కావాల్సి వచ్చిందని అంటున్నారు. ఇక ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉప ఎన్నికల ఫలితాలు చూసినా సెంటిమెంట్లు ఏవీ లేవు. కేవలం అభివృద్ధిని చూసే ప్రజలు ఓటు వేస్తున్నారు అని అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలకు హిందుత్వ సెంటిమెంట్ తో టచ్ లోకి వచ్చిన బీజేపీకి 2024 ఎన్నికల ఫలితాలు కానీ, తాజా ఉప ఎన్నికల రిజల్ట్స్ కానీ శరాగతమే అని అంటున్నారు. బీజేపీ నమ్ముకున్న సెంటిమెంట్, అలాగే ఆ పార్టీ మొదటి నుంచి తన సీట్ల సంఖ్యను పెంచుకుంటూ వస్తున్న అమ్ముల పోదిలోని అస్త్రం కానీ ఈసారి ఎందుకో పనిచేయడం మానేసింది. దేశంలో మెజారిటీ ప్రజలు, మైనారిటీలు అంటూ ఎంతగా గొంతు చించుకున్నా కూడా ఓట్లు రాలటం లేదు. అదే సమయంలో రామాలయం నిర్మాణం జరిపిన అయోధ్యలోనూ బీజేపీ ఓటమి పాలు కావటం కొత్త ఆలోచనలను రేపుతోంది. ఇక తెలంగాణలో చూస్తే తెలంగాణ వాదం ముందు ఏది అయినా బలాదూర్ అన్న అంచనా ఉండేది. దాని ముందు ఎంతటి బడా పార్టీలు వచ్చినా ఓటమి చెందేవి. మన తెలంగాణ అంటూ జనంలో ఎమోషన్స్ ని రగిలించి సొమ్ము చేసుకున్న తీరు కూడా బీఆర్ఎస్ ఎదుగుదలలో స్పష్టంగా కనిపించింది. ఇక ఎదురులేదు అన్న పరిస్థితుల నుంచి బీఆర్ఎస్ ఓడి ఎక్కడో దూరంగా ఉండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని కూడా చర్చ సాగుతోంది. ఏపీలో చూస్తే వైఎస్ఆర్ అన్న 3 అక్షరాలు సెంటిమెంట్ గా మారి వైసీపీ రాజకీయ ప్రయాణానికి కావాల్సినంత ఇంధనాన్ని సమకూర్చి పెట్టాయి. దాంతోనే ఇంతింతై అన్నట్లుగా ఎదిగి వైసీపీ 151 సీట్లతో అధికారం చేపట్టింది. అయితే 2024లో చూస్తే కేవలం 11 అసెంబ్లీ సీట్లకే పరిమితం కావటం అంటే సెంటిమెంట్ అన్నది పూర్తిగా కరిగిపోయిందని అంటున్నారు. సహజంగా ఈ దేశవాసులు సెంటిమెంట్ కి ఎక్కువగా ఆకర్షితులవుతారు. అది రాజకీయ పార్టీలకు పెట్టుబడిగా ఉంటూ వస్తుంది. అయితే దానినే పదే పదే ప్రయోగిస్తే వికటిస్తుందన్న సత్యాన్ని 2024 ఫలితాలు దేశవ్యాప్తంగా చాటి చెప్పాయని అంటున్నారు. పైగా ఎంతసేపు సెంటిమెంట్ అంటూ పోతే డెవలప్మెంట్ అవసరం కూడా లేదా అన్నది జనం నుంచి వస్తున్న జవాబుగా ఉందని అంటున్నారు. అందుకే ఈసారి జనాలు ఎమోషన్స్ కి అసలు ఏమాత్రం పడిపోలేదు. వాస్తవిక దృక్పథంతో అన్ని ఆలోచించి ఓట్లు వేశారు. ఇదే ట్రెండ్ కనుక కొనసాగితే మాత్రం దేశంలో సెంటిమెంట్లకు, ఎమోషన్లకు కాలం చెల్లినట్లే అంటున్నారు. నిజంగా అలాంటి రోజులు వస్తేనే అభివృద్ధి అజెండాతో పార్టీలు ముందుకు వస్తాయని అంటున్నారు. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.